ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి జిల్లా రామవరంలో గత ఏడాది ఏర్పాటైనటువంటి మాతా ఆరోగ్య కేంద్రాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వైద్యుల పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైద్యుల నిర్లక్ష్యంతో మృత్యువాతకు గురవుతున్నారు గర్భిణీలు. ఇక వైద్యులు సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అనే వార్త ఇప్పుడు అక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు నవీన్. నవీన్ చెప్పండి. పేద ప్రజలను అంటే ఆసరాగడానికి పెట్టినటువంటి డాక్టర్ కారణంగా అబద్ధాలు వచ్చినట్టు చెప్పొచ్చు. అయితే మనం గత ఏడాది కాలంగా తీసుకుంటే ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇటు గర్భిణీలు కావచ్చు, అంటే శిశువులు కావచ్చు, సుమారు ఒక 15 మందికి పైగా కూడా మృత్యువాత పడినట్లుగా కూడా చూడవచ్చు. దీని అంతటికీ కూడా కారణం అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది యొక్క నిర్లక్ష్యమే ముఖ్య కారణంగా కూడా మనం చెప్పొచ్చు. అయితే మనం చూసుకుంటే గత నెలలో ఇటు టేకులపల్లికి చెందినటువంటి ఒక గర్భిణి మృతి చెందిన హాస్పిటల్లో వైద్యానికి రాగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు నిర్లక్ష్యం కారణంగా ఆమె హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోయినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అదే నెలలో మరో శిశువు కూడా మరణించినట్లుగా కూడా చూడవచ్చు. అంటే ఏదైతే అక్కడ డెలివరీకి వచ్చినటువంటి ఒక మహిళకు ఇద్దరు కవలలు జన్మించిన నేపథ్యంలో ఇద్దరు కవలలో అంటే ఆ పాప అయితే ఈ అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడినట్లుగా కూడా చూడవచ్చు. అయితే పుట్టిన కొద్ది గంటల్లోనే అమ్మాయి కొంచెం అంటే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి వారి తల్లిదండ్రులు అంటే ఈ పాప పరిస్థితి విన్నవించినా కూడా ఏం కాదు, అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువులు ఈ విధంగానే ప్రయత్నిస్తారని వారు నిర్లక్ష్యపు సమాధానం చెప్తూ అంటే సమయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే ఉదయానికల్లా ఆ పాప మృతి చెందినట్లుగా కూడా తల్లిదండ్రులు అంటే వారైతే ఆందోళన కూడా వ్యక్తం చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే అంటే ఈ రెండు సంఘటనలే కాదు, ఏడాది కాలంగా కూడా ఈ యొక్క ఆసుపత్రిలో అయితే అనేక మంది ఇటు అంటే ఆ ప్రసవానికి వచ్చినటువంటి గర్భిణీలు కావచ్చు, అదే విధంగా గర్భిణులతో పాటు అంటే అక్కడ పుట్టినటువంటి శిశువులు కూడా మరణించిన సందర్భాలు ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క మనం గమనించుకుంటే అక్కడ అధికారులతో పాటు అంటే నిర్లక్ష్యం కారణంగా అక్కడ ఆ బాత్రూమ్ లో కూడా ఒక మహిళ ప్రసవం కూడా జరిగినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదే విధంగా అనేక కారణాలతోటి అంటే కొంతమందికి సిజేరియన్లు అయిన నేపథ్యంలో అక్కడ అంటే కుట్ల దగ్గర ప్రాబ్లం కావచ్చు, అనేక విధమైనటువంటి సమస్యలతో అయితే ఆసుపత్రి కుటుంబం అంటే చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా ఉందని కూడా చెప్పవచ్చు. అయితే మొన్న జరిగినటువంటి శిశువు మృతిలో అయితే వైద్యాధికారుల యొక్క నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా ఉన్నట్టు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కుమారస్వామి ఒక ఆసుపత్రికి చెందినటువంటి 6గురిని అయితే సస్పెండ్ చేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ విధంగా ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క వైద్యాధికారులు నిర్లక్ష్యము అంటే వారైతే వచ్చినటువంటి ఇటు గర్భిణీలు కావచ్చు, లేకపోతే పుట్టినటువంటి శిశువుల పరంగా అంటే వారు పట్టించుకో నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు తూతు మంత్రమైన చర్యలు అయితే చేపడుతున్నట్లుగా కూడా మొన్న చూసుకుంటే మనం పాప మృతి చెందిన నేపథ్యంలో దానికి సంబంధించి ఒక 6గురిని మాత్రం సస్పెండ్ చేసినట్లు సూపరింటెండెంట్ ప్రకటించారు. అయితే వీరి ఈ యొక్క నిర్లక్ష్యం అనేది అయితే గత అంటే ఎన్ని సంఘటనలు జరిగినా కూడా వీరి యొక్క నిర్లక్ష్యం అయితే పోవట్లేదని కూడా చెప్పొచ్చు. దీని అంతటికీ కూడా కారణం అంటే వారిపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడమేనటువంటి ఇక్కడ ప్రజలైతే భావిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఉన్నటువంటి ప్రియాంక అలా మొన్న ఈ ఆసుపత్రిని మొత్తం చెక్ చేసి అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారుల తీరు మార్చుకోవాలని అయితే హెచ్చరికలు జారీ చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే గత కలెక్టర్లు కూడా వీరిని అనేక సార్లు హెచ్చరించినప్పటికీ కూడా వీరి యొక్క ప్రవర్తన మారకపోవడం, అదే విధంగా అక్కడికి వచ్చినటువంటి పేషెంట్ల పరంగా వీరు నిర్లక్ష్యంగా వహించడంపై అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే సుమారు 15 మందికి పైగా ఇటు గర్భిణీలు కావచ్చు, గర్భస్థ శిశువులు కావచ్చు, వీరందరూ మరణించిన మరింత మంది అధికారుల యొక్క నిర్లక్ష్యానికి బలి కావాల్సి వస్తుందని అయితే అనేక మంది ప్రాణాలు అంటే అనేక మంది అయితే భావిస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు. రాజశేఖర్ రైట్ నవీన్, ఒకటి ప్రధానంగా అంటే చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రులు అనగానే ఒక రకమైనటువంటి భయం కలిగించేలాగా జరుగుతున్నటువంటి సంఘటనలు. అంటే గతంలో కూడా హరీష్ రావు చాలా సందర్భాల్లో చెప్పారు, సో మెరుగైనటువంటి వైద్య సేవలు అందించే దిశగా మేము వెళ్తున్నాం, అందుకే నూతన ఆవిష్కరణలు చేస్తున్నాం, కొత్త హాస్పిటల్స్ ప్రారంభిస్తున్నాం, వైద్య సదుపాయాల్లో పరికరాలు లేదా పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకున్నాం, ఇలా చాలా రకాలుగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పూర్తిగా భిన్నంగా ఉంది. సో దీనికి ప్రధానంగా సరైనటువంటి చర్యలు తీసుకోవడం, దానిపై అలసత్వం ఉండడం, అంటే చర్యలు తీసుకోవడంలో పరిశీలన కొరవ ఏర్పడడం వల్ల ఇలాంటి జరుగుతున్న ఏదో సస్పెన్షన్ మీరు అన్నట్టు 6గురిని తీసేసి దాదాపుగా 15 జరిగినప్పటికీ కూడా 15 సంఘటనలు జరిగాయి. సో ఎటు కూడా పూర్తి స్థాయిలో మొదట్లోనే దాన్ని అరికట్టుంటే ఇంతమంది ప్రాణం పోయేవి కాదు. అంటే ప్రాణం పోయిన తర్వాత ఏదో చర్య చేయడం కంటే కూడా ముందే తీసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. సో దీనికి ప్రధానంగా ప్రభుత్వం అనేది పకడ్బందీగా విచారణ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారిపై చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతుంది, విచారణ చేయడంలో ఫెయిల్ అవుతుంది అనుకోవచ్చు మనం.
ఖచ్చితంగా రాజశేఖర్. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అంటే హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి ఈ ఆస్పత్రి ప్రారంభించిన కొద్ది నెలల్లోనే అంటే 2 నెలల్లోనే అంటే అక్కడ మరణాలు అంటే ప్రారంభం అయ్యాయని కూడా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క భద్రాద్రి జిల్లా గిరిజన జిల్లాగా ఉండటం, ఇటు భద్రాచలం కావచ్చు, లేకపోతే ఆ చుట్టుపక్కల అంటే ఈ యొక్క జిల్లాలో అనేక మంది కూడా గిరిజనులు ఉండడం, అంటే ప్రాథమిక ఆసుపత్రిలో అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం ఇటు జిల్లా ఆసుపత్రికి ఇక్కడికి రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంటే నిర్లక్ష్యంగా వహిస్తూ వీరందరినీ కూడా అంటే అక్కడికి వచ్చినటువంటి గర్భిణులను కొంతమంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు బయట ప్రైవేట్ ఆసుపత్రులను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి గర్భిణులను ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించాలని వీరు అక్కడ ప్రయత్నిస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. అదే విధంగా కొంతమంది అక్కడ ఏదైతే అంటే ఈ యొక్క ఆపరేషన్ చేయడానికి కావచ్చు, లేదంటే డెలివరీ చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీరిని ఇబ్బందులకు గురి చేస్తే అంటే మంచి వైద్యం కోసం కొంతమంది డబ్బులు వెచ్చించే పరిస్థితి అంటే చేస్తారని కూడా వీరు ఆలోచనలు అంటే గతంలో అయితే ఇటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ గిరిజన జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఈ విధంగా డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా ఉంది. అయితే అంటే మొదట్లో ఏదైతే మరణాలు సంభవించాయో అప్పుడే అంటే అధికారులు కానీ అంటే వీరిపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే రాను అంటే ఇప్పటి వరకు అంటే సుమారు 15 మందికి పైగా అంటే మరణ వార్త పడకపోయేటోళ్ళని కూడా చెప్పొచ్చు. దీని అంతటికి కూడా అంటే ఉన్నతాధికారుల యొక్క నిర్లక్ష్యమే కారణంగా అంటే ప్రజలు భావిస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు. ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు ఈ యొక్క డాక్టర్లపై కావచ్చు, లేదంటే బయట ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క మరణాలు కావచ్చు, లేకపోతే వీళ్ళ నిర్లక్ష్యానికి ముఖ్యమైన కారణం ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ వీళ్ళు బయట ఏర్పాటు చేసుకొని అక్కడ వైద్యానికి రావాలని ఇక్కడ ఉన్నటువంటి అంటే వచ్చే గర్భిణులు కావచ్చు, లేకపోతే వీరందరినీ కూడా వాళ్ళ హాస్పిటల్కి తీసుకుపోవాలనే ప్రయత్నంలోనే ఈ నిర్లక్ష్యం అయితే అక్కడ హాస్పిటల్లో చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. వీటన్నిటిపై వీరు ఉన్నతాధికారులు దృష్టి పెట్టి వీరందరినీ కూడా అంటే కట్టడి చేస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే న్యాయం జరగదని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. కలెక్టర్ ప్రియాంక ప్రత్యేకమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? విచారణ ఏమైనా ఆదేశించినటువంటి పరిస్థితి ఏమైనా? ప్రియాంక అలా ఈ యొక్క అంటే మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వారికి ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో ఆ హెచ్చరికలు జారీ చేసిన అనంతరమే ఈ సంఘటన చోటు చేసుకోవడం అయితే అంటే గమనార్హం అని చెప్పొచ్చు. అంటే జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి అంటే జిల్లా కలెక్టరే స్వయంగా ఆసుపత్రికి వచ్చి అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, స్టాఫ్ ని కావచ్చు హెచ్చరించినా కూడా వారి తీరు మారకపోవడం అనేది దీని వెనక అంటే దీని అంతటికి కారణం ఏంటనైతే ఒక ప్రశ్న అయితే తలెత్తుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టరే కాదు, గతంలో ఉన్నటువంటి కలెక్టర్ కూడా ఈ యొక్క ఆసుపత్రి అంటే సిబ్బంది యొక్క అంటే వారి ప్రవర్తన మార్చుకోవాలని పదే వీరు హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. కానీ వీరు అంటే వారు ఏదైతే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన ఒక కొద్ది రోజులు మాత్రం వీళ్ళు సిస్టమ్ లో ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అనంతరం మళ్ళా వారు ఏ విధంగా అంటే వారు చేసే విధంగానే చేస్తున్నట్లు అయితే మొన్న పాప ఏదైతే కవలలు జన్మించి దాంట్లో మరణించినటువంటి పాప ముఖ్యమైన కారణం ఏంటంటే డ్యూటీ డాక్టర్ రౌండ్ లో లేకపోవడం, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారి తల్లిదండ్రులు చెప్పినా కూడా పట్టించుకోకపోవడం. అంటే ఈ విధంగా వీరు ఈ అంటే నిర్లక్ష్యంతో అయితే వీరు ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. వీటన్ని అంటే దీన్ని మొత్తానికి కూడా ఇటు జిల్లాధికారులు కావచ్చు, లేదంటే కలెక్టర్ కావచ్చు దీనిపై సీరియస్ చర్యలు తీసుకుని అంటే సస్పెండ్ చేయడం, లేదంటే తూతు మంత్రమైన చర్యలు కాకుండా వీరిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ విధంగా నిర్లక్ష్యం చేయకుండా కట్టడి చేయొచ్చని అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తెలుపుతున్న పరిస్థితి కూడా ఉంది రాజశేఖర్.